హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త, తల్లికి వందనం పథకం బిగ్ ట్విస్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్ బుధవారం జీవో 29 జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిన క్రమంలో ఈ పథకాలకు కూడా నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. దారిద్ర్యరేఖకు దిగుగా ఉండి 70% హాజరు ఉన్న 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు తల్లులకు ఏడాదికి 15,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. గుర్తింపునకు ఆధార్తో పాటు అనుబంధంగా ఫోటో ఉన్న బ్యాంక్, పోస్టాఫీస్ పాస్బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఎంజీఎన్, ఆర్ఈజీఏ కార్డు, కిసాన్ ఫోటో, పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారిక జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్లతో ఏదో ఒకటి జత చేయాలని పేర్కొన్నారు. కాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామా అని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బుధవారం జారీ చేసిన జీవో 29లో ఈ పథకం కింద ఒక్కో తల్లికి 15,000 చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఫ్లాగ్ ఫిష్ ప్రోగ్రాంలలో భాగంగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇది 1 నుంచి ఇంటర్ వరకు +2 పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపేవారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారన్నది కాకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.